నీ రిజల్ట్ నీ చేతుల్లో ఎందుకు లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? మనందరికీ ఒక అలవాటు ఉంది. మీరు ఏదైనా పని చేసేటప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతూ కూర్చుంటారు. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఒక వింతైన మాట చెప్పాడు. పని చేయడం వరకే నీ బాధ్యత, ఫలితం నీ చేతుల్లో లేదు అని. ఇది వినగానే మనకేమనిపిస్తుంది? నేను బాగా చదివితే రిజల్ట్ నా చేతుల్లో ఎందుకు ఉండదు అని కోపం రావచ్చు. కానీ అసలు లాజిక్ ఏంటో తెలుసా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక సీక్రెట్ శ్లోకం చెప్పాడు. దీని అర్థం ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. నువ్వు ఎగ్జామ్లో 100% బాగా రాసావు అనుకుందాం. అది నీ పని, నువ్వు చేసావు. కానీ నీకు రావాల్సిన మార్కులు కేవలం నీ పేపర్ మీద మాత్రమే కాకుండా బయట ఉన్న మరికొన్ని విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, నీ పేపర్ దిద్దే టీచర్ ఆ రోజు చాలా కోపంగా ఉన్నారనుకోండి, లేదా ఆయనకు ఒంట్లో బాగాలేదనుకోండి. తెలియకుండానే ఆయన పేపర్ దిద్దే విధానం మీద దాని ప్రభావం పడుతుంది. ఫలితం అనేది నీ కష్టంతో పాటు బయట ఉన్న 100 రకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే, నీ చేతుల్లో లేని ఆ రిజల్ట్ గురించి నువ్వు టెన్షన్ పడితే నీ చేతుల్లో ఉన్న చదువు మీద నువ్వు ఏకాగ్రత కోల్పోతావు అని. రిజల్ట్ గురించి భయపడేవాడు ఎప్పుడూ సగం పనే చేస్తాడు. కానీ రిజల్ట్ని దేవుడికి వదిలేసి పనిని ప్రేమించేవాడు 100% సక్సెస్ అవుతాడు. విత్తనం నాటడం నీ పని, అది మొలకెత్తడం అనేది భూమి, గాలి, నీరు మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రతిరోజు విత్తనాన్ని తీసి మొలక వచ్చిందా లేదా అని చూస్తే అది ఎప్పటికీ చెట్టు కాదు. నీ పని నువ్వు చెయ్యి, కాలమే నీకు ఫలితాన్ని ఇస్తుంది.